నేడు నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ దేవుని బిడ్డలైన వాళ్ళారా, దేవుని మహా ఉచితమైన కృప చేత మనందరి జీవితకాల పర్యంతంలో ఎపిఫానియా తర్వాత 3వ ఆరాధనలో ప్రభు బిడ్డలుగా ఆయన మందిరములో ఆయన ఆరాధించడానికి చేరి వచ్చిన మీ అందరిని బట్టి ప్రభు నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అదే రీతిగా మీ అందరికీ నా 2 వందనాలు తెలియజేస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన 2 వారాలు మరి దేవుని యొక్క ఆరాధనలో పాల్గొనలేకపోయాను. ఆ విషయంలో మరి నూతన సంవత్సరం ప్రవేశించిన తర్వాత కొద్దిపాటి అనారోగ్యం కలగటం కాబట్టి అంటే ప్రియులు రెడ్డి గారు చెప్పినట్లుగా ఇప్పుడు ఎవరో భయపడిన అవసరం లేదు ఈ కరోనా పాజిటివ్కి. ఎందుకంటే మనం ఆల్రెడీ వ్యాక్సినేటెడ్ కాబట్టి ఎవరికి ఏమీ సిమ్టమ్స్ కూడా ఉండట్లా. నాకు కానీ, అలాగే మూర్తి గారికి కానీ, అలాగే ఎస్తరమ్మ గారికి వచ్చింది, రాజేశ్వరమ్మ గారికి వచ్చింది. మ్యాక్సిమము తొందరగానే నెగిటివ్ వచ్చేస్తుంది. మళ్ళీ మనం టెస్ట్ చేయించుకుంటే కనుక నెగిటివ్ వచ్చేస్తుంది. అయినప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఏదేమైనప్పటికీ మరి 2 వారాలు దేవుని యొక్క ఆరాధనలో పాల్గొనలేకపోయాను. అయినప్పటికీ కూడా దేవుడు సహాయం చేసి మళ్ళీ మీ మధ్య నిలబెట్టిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి 2 వారాలు కూడా చక్కని క్రమమైన రీతిలో ఆరాధన నడిపించిన ఐజక్ గారికి, అదే రీతిగా పెద్దలందరికీ కూడా సంఘ ఎగ్జిక్యూటివ్ కమిటీ వారికి, సంఘానికి నా 2 వందనాలు, అలాగే పరిచయం చేసిన సేవకులకు కూడా తెలియజేస్తున్నానండి. మనకి కనుక పాజిటివ్ వస్తే అంటే ప్రత్యేకమైన రూమ్స్లో, ఫ్లాట్స్లో ఉంటే పర్వాలేదు, కానీ బెడ్ స్పేస్లో ఉన్నవారు మాత్రం మనం ఐసోలేషన్కి వెళ్ళటం మంచిది. ఎందుకంటే ఇతరులకు ఇబ్బందికరంగా మనం ఉండకుండా, కాబట్టి ఆ ఫెసిలిటీ కోసం మనం దూరంగా ఉండటం మంచిది. కాబట్టి అంతకు మించి ప్రాబ్లం ఏమీ లేదు. కాబట్టి మనకి ఏదైనా సిమ్టమ్స్ ఉన్నప్పుడు దయచేసి సంఘముగా మనం ఉన్నాం కాబట్టి తెలియచేయండి. ఆల్రెడీ కొంత అనుభవం వచ్చింది కాబట్టి మీకు ఏమైనా సజెషన్స్ కానీ హెల్ప్ కానీ చేయగలం. కాబట్టి ఆ విషయాలు గమనించండి. మనకి రెజినా సిటీ కానీ ఐక్యాట్ దగ్గర ఈ యొక్క క్వారంటైన్ అనేది రన్ అవుతుంది. కాబట్టి దేవుడు ఏదేమైనప్పటికీ మనకి చాలిన దేవుడిగా ఉన్నాడు. దేవుడు ఇచ్చిన ఆరోగ్యం బట్టి, స్వస్థతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదే రీతిగా దాదాపు 4 సంవత్సరాల తర్వాత సహోదరి జ్యోతి గారు మరి మన మధ్య, ఎందుకంటే ఆవిడ సంఘబిడ్డ. నేను ఇక్కడికి వచ్చే ముందు వారి సంఘంలోనే పాల్గొనలో పనిచేస్తున్నాను. అప్పుడు ఆ సంఘంలో నుంచి ఇక్కడికి రావడం జరిగింది. నేను వచ్చే ముందు ఇక్కడ విషయాలు వారు నాతో పంచుకున్నారు. ఒక 10 రోజుల ముందు వారు వచ్చారు. ఇప్పుడు ఆ బిడ్డ రావడం బట్టి కూడా దేవుని స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే సహోదరి జీవకుమారి గారి ప్రయాణం కూడా దేవుడు ఆశీర్వాదాలు జరిగించిన దాన్ని బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తున్నాను. మంచిదండి. దయచేసి ఒకరికొకరు జాబ్స్ విషయంలో కావచ్చు, మిగతా విషయాల్లో ఏమైనా సహాయ సహకారాలు అందించుకునే విషయంలో కూడా మనం ఒక సంఘముగా ఉంటున్నాం కాబట్టి తగిన హెల్ప్, అది మాట రూపేణ కావచ్చు, క్రియ రూపేణ కావచ్చు, తగిన ఉపకారం మనం చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. ఈ విషయంలో కూడా దయచేసి గమనించండి. మనం ప్రార్థన చేయటమే కాదు, యేసు ప్రభువు గారు చెప్తున్నారు యాకోబు పత్రికలో, మీరు ప్రార్థన ఒకటి అయితే కనుక క్రియలు లేకపోతే కనుక ఆ భక్తి విశ్వాసం ఏంటంట వ్యర్థం, మృతం. కాబట్టి వేస్ట్ అనమాట, టిష్యూ పేపర్ లాంటిది. మనం వ్యర్థమైన భక్తి చేయకూడదు, అర్థవంతమైన భక్తి చేయాలి. కాబట్టి మనకి చేతనైనంత మంచి, మనకి చేయదగిన మేలు, చేయలేనంత మేలు అక్కర్లేదు, కానీ చేయదగిన మేలు ఇతరులకి చేద్దాం. సరే, ఈ సమయాన వాక్య భాగంలోకి వెళదాం. లూకా సువార్త 4వ అధ్యాయము 14 వచ్చిన భాగాన్ని చదువుకొని ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయము సువార్త పాఠం 14 వచనం తెరిచి చూడండి. కొన్ని మాటలు మీతో పంచుకొని ఆశపడుతున్నాను. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళాను. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళాను అన్న మాటతో 14వ వచనం ప్రారంభమవుతుంది. ఈ 14వ వచనం ప్రారంభించడానికి అప్పుడు అనే ఒక ప్రిపోజిషన్ ఉపయోగిస్తున్నారు లూకా సువార్తికుడు. అప్పుడు అంటే అంతకుముందు ఏదో జరిగింది కదా, ఆ సంఘటన జరిగినప్పుడు, ఆ విషయం జరిగినప్పుడు. కాబట్టి అప్పుడు అంటే ఎప్పుడు, అంతకుముందు ఏదో జరిగింది, అదేంటి అన్న విషయాన్ని మనం క్లుప్తంగా ఆలోచన చేద్దాం. ఇది మనం ఎపిఫానియాలోని 3వ ఆరాధనలో ఉన్నాం. ఎపిఫానియా అనగా ప్రత్యక్షత. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రత్యక్షత. యేసుక్రీస్తు ప్రభు తను తాను ప్రత్యక్షపరుచుకున్న విధానం అనేక రీతులుగా ఉన్నది. అయితే
యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి చెప్పాలంటేనండి మనకి తెలిసింది చాలా తక్కువ. యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాంటి వాడో ఆయనే కొన్నిసార్లు బయలుపరుచుకున్నారు. మీకు వాక్యంలోంచి అర్థం చెప్పుకోవాలంటే ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభు వారు 30 సంవత్సరాల వరకు కూడా తల్లిదండ్రుల యొక్క సంరక్షణలో తల్లిదండ్రులకు విధేయత చూపుతూ తల్లిదండ్రులకు చేయదగిన హెల్ప్ చేస్తూ యోసేపు వడ్రంగి వారిగా ఉన్నారు కాబట్టి తల్లిదండ్రుల అధీనంలో ఉండి 30 సంవత్సరాల ప్రాయంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా యోర్దాను నదిలో బాప్తిస్మం పొందారు. అక్కడ ఇంకా అనేకమైన ప్రజలు ఉన్నారు. యోర్దాను నది దగ్గర బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా బాప్తిస్మం పొందడానికి చాలా మంది ప్రజలు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వచ్చారు. అయితే ఇక్కడ ఎవరైనా సందేహించవచ్చు, అదేంటి యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిస్మం పొందుకున్నారంటే యేసు ప్రభు వారు కూడా ఏమైనా పాపాలు చేశారా? ఎందుకంటే మనందరం కూడా పాపముల విషయంలో మనం పశ్చాత్తాపం ఎందుకు, లేకపోతే మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి ఎస్ నేను బాప్తిస్మానికి సిద్ధంగా ఉన్నాను, ఒక సేవకుని దగ్గరికి వెళ్ళి లేకపోతే మన కాపరి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా నేను బాప్తిస్మం పొందడానికి నేను సంసిద్ధుడిగా ఉన్నాను, దేవుని వాక్యం నన్ను పట్టుకుంది, నా పాపపు జీవితాన్ని విడిచిపెట్టాను అని మనం బాప్తిస్మం పొందుకోవడం అనేది సర్వసాధారణమైన విషయం. కాబట్టి మనకలాగానే మనం తలంచుకుంటూ యేసు ప్రభు వారు కూడా అట్లా చేశారా అంటే అది కాదు. కానీ అర్థం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిస్మం పొందారు అంటే అర్థం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు వారు మన వంటి దేహము దాల్చాడు అంటూ ఉంటాడు హెబ్రీ పత్రికలో పౌలు భక్తుడు. మనలాంటి శరీరం అంటే ఆదాము నుంచి వచ్చిన శరీరాన్ని ధరించాడు కాబట్టి బాప్తిస్మము ద్వారా మానవునితో తను తాను ఐక్యపరుచుకున్నా అంటే నేను కూడా ఒక మానవుణ్ణే, నేనేమి గొప్పేమి కాదు, నేనేమి ప్రత్యేకమైన వ్యక్తిని కాదు, నేను అక్కడ ఉన్నతమైన వాడినే తండ్రి దగ్గర, కానీ ఇక్కడ నేను కూడా ఒక సాధారణమైన మానవుడిగా, కాబట్టి నేను కూడా మామూలు మానవుడిగానే ఈ లోకంలో ఉన్నాను అని చెప్పడానికి ఆయన తను తాను బాప్తిస్మానికి అప్పగించుకున్నారు బాప్తిస్మ యోహాను ద్వారా. సరే, ఇప్పుడు ఆ రీతిగా యేసు ప్రభు వారు బాప్తిస్మం పొందారు. ఇప్పుడు బాప్తిస్మం పొందినప్పుడు మీరు కూడా మనందరం కూడా బాప్తిస్మం పొందారు, నేను కూడా బాప్తిస్మం పొందాను. మనం బాప్తిస్మం పొందినప్పుడు దైవ సేవకుడు అది చిలకరింపు కావచ్చు, ముంచుడు కావచ్చు, ఆ యొక్క ఒక నదిలో ఒక చెరువులో బాప్తిస్మం ఇవ్వడం అనేది సర్వసాధారణమైన విషయం. అంత మట్టికే అక్కడ సీను, లేకపోతే మన సంఘం ఉంటారు, మన కుటుంబం ఉంటారు ఆ బాప్తిస్మ కార్యక్రమంలో. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో అయితే ఆయన యోర్దాను నదిలో బాప్తిస్మం పొందినప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో కావచ్చు, లూకా సువార్తలోని ఈ 3వ అధ్యాయంలో కావచ్చు, యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిస్మం పొందినప్పుడు ఏం జరిగిందంటే ఆకాశం అంట తెరవబడిందట. ఆకాశము తెరవబడి ఒక పరిశుద్ధాత్మ అనేది పావురపు రూపంలో ఆయన మీదకి దిగి వచ్చి పావురాకారంలో ఆయన మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. అదే సమయంలో అట్ ది సేమ్ టైం పరలోకం నుంచి తండ్రి వాక్కును వినిపించారు. ఆ వాక్యం ఏంటంట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే శబ్దం. అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసును గురించి సాక్ష్యం ఇచ్చారు. అప్పటి వరకు యేసు ఎవరికి తెలియదు, యేసు ప్రత్యేకమైన వాడని, యేసు ఇంకా అద్భుతాలు చేయట్లేదు, యేసు ఇంకా స్వార్థకు వెళ్ళలేదు, యేసు సూచనలు చేయలేదు, గాలి సముద్రాన్ని ఈ అద్భుతాలు ఏమీ చేయలేదు, ఒక సాధారణమైన వ్యక్తిగా నిలబడ్డారు. కాబట్టి ఈ యేసు ప్రభువు సాధారణమైన వ్యక్తి మాత్రమే కాదు, ఈయన నా కుమారుడు, నాకు ప్రియమైన కుమారుడు అని ఎవరు సాక్ష్యం ఇస్తున్నారంటే ఈ లోక సంబంధమైన ఒక కేర్ టేకర్ గా తండ్రిగా ఉన్న యోసేపు కాదు, కానీ పరలోకంలో ఉన్న సృష్టికర్త అయిన దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చారంట, ఈయన నా ఈయన ఎవరు అనుకుంటున్నారు, చాలాసార్లు అనుకుంటాం కదా, ఏమంటే మన పిల్లవాడు కాలేజ్ ఫస్ట్ వచ్చారు అనుకోండి, వాళ్ళు ఎవరు కొడుకు అనుకుంటున్నావే, నా కొడుకు గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ సమయం అలాగా ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందించున్నా. ఈ శబ్దం అక్కడ ఉన్న వారందరూ విన్నారు. ఆ పరివాహ ప్రదేశంలో చాలా మంది ఉన్నారు కదా, ఎంతమందో మనం కౌంట్ చేయలేం, కానీ బాప్తిస్మం ఇచ్చి యోహాను విన్నారు. ఆయనతో పాటు ఎంతమంది అయితే బాప్తిస్మానికి వచ్చారో వాళ్ళందరూ కూడా విన్నారు. కాబట్టి ఇదేంటి, యేసుక్రీస్తు ప్రభుని ప్రత్యక్షపరిచింది అనమాట. అంటే ఆయన ఎవరో బహిర్గతం చేసింది. మీకు ఒక మాట చెప్పమంటారా? యేసు ప్రభు వారు బెత్లెహేంలో పుట్టారు కదా, యేసు ప్రభు వారు బెత్లెహేంలో పుట్టినప్పుడు గొర్రెల కాపులు వచ్చి ఆరాధించారు. ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా వచ్చి ఆరాధించారంటారా? ఇక్కడ ఎవరో మరియమ్మకి బాబు పుట్టాడంట, లోకరక్షకుడు అంటని ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఏమి ఆరాధించలేదు కదా. మళ్ళీ జ్ఞానులు వచ్చి ఆరాధించే వరకు కూడా ఆ నక్షత్రం మిగతా వాళ్ళు ఎవరికి తెలిసిందా? ఎవరికి కూడా తెలియదు. అంటే
రహస్యముగా జరిగింది. మొదటి రాకడ రహస్యంగా జరిగింది, కానీ రెండవ రాకడ రహస్యంగా జరగదండి. రెండవ రాకడ అక్కడ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చెప్తున్నారు, ఆయన పొడిచిన వారు కూడా అందరూ కూడా ఆయన వైపు చూస్తారు, ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను. అప్పుడు శబ్దం లేకుండా వచ్చారు సైలెంట్ గా, కానీ రెండవ రాకడలో శబ్దం చేసుకుంటూ వస్తారు, అందరూ ఆయన చూస్తారు అని చెప్తున్నారు. సరే, ఇప్పుడు వాక్యంలోకి వెళ్తుంటే కనుక ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరో, ఆయన దైవ కుమారుడైన ఆయన దైవత్వాన్ని గురించి తండ్రే సాక్ష్యం ఇచ్చారు. ఇప్పుడు యోర్దాను నదిలో బాప్తిసం పొందిన వెంటనే యేసు ప్రభు వారిని ఎక్కడికి వెళ్ళిపోయారంటే, ఒక ఆత్మ, ఆయన పరిశుద్ధాత్మ అరణ్యంలోనికి తీసుకెళ్ళిపోయింది. మనకు లోకసువార్త 4వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ అరణ్యంలోనికి తీసుకెళ్ళిపోయిందంటే అదేంటంటే అదొక ట్రైనింగ్ అనమాట. ఒక ట్రైనింగ్, తర్ఫీది కేంద్రం, శిక్షణా కేంద్రం అనమాట. ఇప్పుడు మన పిల్లల్ని స్కూల్కి, కాన్వెంట్కి పంపిస్తున్నాము, అక్కడ పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పిస్తారు. అలాగే బాప్తిసం పొందిన వెంటనే సాతాను తోసుకువెళ్ళదు, కానీ ఆత్మ తోసుకువెళ్ళింది. ఆత్మ తోసుకుని వెళ్ళిన దగ్గర ఎవరున్నారంటే సాతాను గాడు ఉన్నాడు. 40 దినాలు అరణ్యంలో యేసుక్రీస్తు ప్రభువు అపవాది చేత శోధింపబడ్డారు. అపవాది చేత శోధింపబడుతుంటే మార్కు సువార్తలో రాసుకొస్తూ ఉంటాడండి, దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి అన్న మాట మీరు అక్కడ చూస్తూ ఉంటారు. మనం అనుకుంటూ ఉంటాం, శోధననే చూస్తూ ఉంటాం, కానీ ఎక్కడైతే నువ్వు శోధించబడుతున్నావు, యేసు ప్రభు 40 దినాలు శోధింపబడ్డారు. అట్ ది సేమ్ టైం ఆయనకి ఎవరు పరిచర్య చేస్తున్నారంటండి? దేవదూతల పరిచర్య చేస్తున్నారంట. అంటే దేవుని యొక్క దృష్టి ఎవరి మీద ఉందంటే, ఎవరైతే శోధింపబడుతున్నారో వాళ్ళ మీద ఉంది. ఇందాక మూర్తి గారు సాక్ష్యం చెప్తుంటే నాకు ఒక చిన్న సంఘటన గుర్తొచ్చింది. మనం ఎప్పుడైనా సరే మనకి పీస్ఫుల్ గా ఉన్నప్పుడు, అంటే సమాధానంగా ఉన్నప్పుడు, హ్యాపీగా ఉన్నప్పుడు ధైర్యంగా ఉంటూ ఉంటాం. కానీ ఏదైనా బలహీనతలో, సమస్యలో ఉన్నప్పుడు చాలా భయపడుతూ ఉంటాం, ఏదైనా కష్టం లేకపోతే ఏదైనా ప్రాబ్లంలు ఉన్నప్పుడు. కానీ విషయం ఏంటంటే మనం హ్యాపీగా ఉన్నప్పుడే భయపడాలి. ఎందుకంటే హ్యాపీ అయిపోయిన తర్వాత ఏమొస్తుంది? ఆటోమేటిక్గా కష్టం వస్తుంది. కానీ కష్టం వచ్చేసింది అనుకోండి, చీకటిలో అనుకోండి, చీకటి తర్వాత ఆటోమేటిక్గా వచ్చేది వెలుగే. కాబట్టి చీకటిలో ఉన్నప్పుడు ఎస్, నాకు రాబోయే రోజులు మంచిగా ఉండబోతున్నాయి, వెలుగు రాబోతుందని మనం ధైర్యంగా ఉండవలసిన వాడు. కాబట్టి ఇక్కడ కూడా యేసు ప్రభు వారు 40 దినాలు శోధింపబడుతూ ఉంటే దేవదూతలు ఆయనకి పరిచయం చేశారు. కాబట్టి ఎప్పుడైతే ఆయన యొక్క పరిచర్య 40 దినాలు అయిందో, ఇప్పుడు అన్నమాట 40 దినాలు అపవాది చేత శోధించబడిన తర్వాత, శోధించబడిన వెంటనే యేసు ఎక్కడికి వచ్చారంటే ఇప్పుడు అన్నమాట. అప్పుడు అన్న మాటకి 40 దినాలు ఆయన, ఏది 40 దినాల క్రితం ఏమో ఆయన బాప్తిసం పొందారు యోర్దాను నదిలో. బాప్తిసం పొందిన తర్వాత ఏమో ఆయన అరణ్యంలో శోధింపబడ్డారు. 40 దినాలు శోధించబడిన తర్వాత అప్పుడు అనే మాట ఇప్పుడు పూర్తయింది అనమాట. కాబట్టి ఇప్పుడు యేసు ఏ బలంతో వచ్చారంట? గలిలయకు, ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళారంట? ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళాను. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలండి. అదేంటంటే, ఈ స్టాండర్డ్ బైబిల్లో ఇది వరకు చాలా ఖచ్చితంగా ఉండేది, ఇప్పుడు అనేకమైన బైబిల్స్ వచ్చినాయి. కానీ ఈ యొక్క గలిలయ ఎక్కడ ఉందంటే మ్యాప్ పాయింటింగ్ ఒకసారి చూపించదలిచాను. ఆఖరి చూడండి, చివరి నుంచి 2వ పేజీ, క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా అని ఉంటది. క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా మ్యాప్ పాయింటింగ్ లో అక్కడ మీరు చూస్తే కనుక, మీరు యోర్దాను సెంటర్ పాయింట్ లో, పేజ్ కి సెంటర్ లో నిలువుగా ఉంది చూడండి, యోర్దాను అనే అక్షరాలు ఉన్నాయి. అక్కడ యేసు ప్రభు వారు బాప్తిసం పొందారు. ఇప్పుడు యోర్దాను నదిలో బాప్తిసం పొందిన తర్వాత ఇంకో పైన చూసారా, నా వైపులో చూడండి, పెద్ద అక్షరాలతో గలిలయ అని రాసింది అనమాట. యోర్దాను కింద ఉంటే గలిలయ పెద్ద అక్షరాలతో పైన ఉంది. సరే, ఈ యోర్దానికి డౌన్ చూడండి, డౌన్ లో ఏముందంటే లాస్ట్ మృత సముద్రము అని ఉంది, మృత సముద్రం. ఇప్పుడు నేను చెప్పదలిచిన మాట ఏమిటంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు యోర్దాను నదిలో బాప్తిసం పొందిన తర్వాత 40 దినాలు అపవాదిని జయించారు కాబట్టి, శోధనని జయించారు కాబట్టి పైకి వెళ్ళారనమాట. ఆయన పై వైపుకి వెళ్ళారు కాబట్టి గలిలయకి వెళ్ళారు. ఒకవేళ శోధనలో ఓడిపోయారు అనుకోండి, సాతానుతో శోధనలో ఓడిపోయారు అనుకోండి, అప్పుడు యేసు ప్రభు అడుగులు ఎట్టుపడి ఉంటాయి తెలుసా? మృత సముద్రం వైపు పడుకుంటాయి అనమాట. మృత సముద్రం వైపు అంటే లోక వైపు పడును. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఒక వ్యక్తి బాప్తిస్మము పొందిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత, నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినందుకు నీకు నీ కుటుంబానికి సంతోషం ఏమో కానీ సాతానుగాడికి అయితే సంతోషం ఉండదండి. సాతానుగాడికి ఏమాత్రం ఇష్టం ఉండదు. అయ్యో, నా చేతుల్లోంచి ఒక బిడ్డ జారిపోతున్నాడు, నా చేతుల్లోంచి వీడు దేవుని వైపు వెళ్ళిపోతున్నాడు అని ఖచ్చితంగా నీ మీద గురి పెడతాడు, నీ మీద టార్గెట్ పెడతాడు. నీ ఉద్యోగ విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ ఆరోగ్య విషయంలో సమస్యలు క్రియేట్ చేస్తూ ఉంటాడు.
ఆ సమస్యని కనుక నువ్వు జయిస్తే నువ్వు ఆత్మబలంతో గలిలేకు అనగా పైకి వెళ్తావు. ఒకవేళ నేను బాప్తిసం పొందిన తర్వాత అరే ఇదివరకు రోజుల్లోనే బాగుందండి, ఏదో అప్పుడప్పుడు క్రిస్మస్ కి ఈస్టర్కి వెళ్ళి కూర్చునేవాడిని అండి, నేను ఆ దేవుణ్ణి పూజించేవాడిని అండి, ఆ పాస్టర్ గారికి కానుక ఇచ్చేవాడిని అండి, లేకపోతే నేను ఇప్పుడు ఈ దేవుణ్ణి కూడా కొబ్బరిగా కొట్టి ఉండని. ఒకవేళ నువ్వు లోకరీతిగా కనుక శోధనకి లోబడిపోతే నీ అడుగులు ఎటువైపు వెళ్తాయంటే యోర్దాను నుంచి డౌన్కి వెళ్తాయి అన్నమాట. మృత సముద్రం వైపు వెళ్తాయి, లోకం వైపు వెళ్తాయి. నీకు తాత్కాలికంగా బాప్తిసం పొందిన తర్వాత శోధన కలగవచ్చు, కష్టం కలగవచ్చు, బాధ కలగవచ్చు, కానీ నువ్వు పైకి వెళ్ళాలి. నీ అడుగుల పైకి నువ్వు ఆత్మబలం పొందుకుని గలిలేకు వెళ్ళాలండి. కాబట్టి సరే, ఇంకా మనం క్రిందకు వస్తుంటేనండి, కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు గలిలేకు వచ్చినప్పుడు మనం చూస్తూ ఉంటేనండి, గలిలేలో ఆయన ఏం చేశాడో తర్వాత మనం చూడవచ్చు. సరే, 16వ వచనంలోకి వస్తున్నా. లూకా సువార్త 4:16. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్లి చదువుటికే నిలుచుంటుగా. ఏమంటే 16వ వచనం చూడండి, అద్భుతమైన వచనం. తర్వాత ఆయన తాను పెరిగిన, యేసు ప్రభు కొట్టడం వరకే బెత్లెహేము, పెరిగింది ఎక్కడంటే నజరేతు. ఆయన సొంతూరేమో కపెర్నహూము అనబడిన పేరు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. కపెర్నహూమ్ ని జీసస్ ఓన్ సిటీ అంటారు. అక్కడ పెద్ద బోర్డు కూడా ఉంటది ఇప్పటికీ కూడా కపెర్నహూములో. సరే, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఈ సమయాన నజరేతుకు వచ్చి ఈ నజరేతుకు వచ్చారు గలిలే నుంచి. అక్కడి నుంచి తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరానికి. విశ్రాంతి దినం అంటే దేవుని కృపను బట్టి ఇప్పుడు మనం విశ్రాంతి దినంలోనే ఉన్నాం. కాబట్టి ఇదే రోజు యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళారంటేనంటే వాడుకు చొప్పున సమాజ మందిరానికి, అంటే దేవాలయానికి వెళ్ళారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుకి గల 4 వాడుకలు అంటే అలవాట్లను మీతో పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. 4 వాడుకలు యేసు ప్రభు యొక్క వాడుకల గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. ఇది మనకి ఎలాంటి వాడుకలు ఉన్నాయో చూద్దాం. చూడండి, ఆ పక్క పేజీలోనే లూకా సువార్త 2వ అధ్యాయం 42వ వచనం చదవమ్మా. 2వ అధ్యాయం 42వ వచనం. చాలండి, 42వ వచనం చూడండి. లూకా 2:42. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకేనంట వాడుక చొప్పున అక్కడ ఉపయోగిస్తున్నమాట. వారు అలవాటుగా, ఏమండి ఇంక ఎన్ని పనులు ఉన్నప్పుడు, ఇప్పుడు 12 సంవత్సరాలు వెళ్ళారంటే ఆయన పుట్టిన తర్వాత 40 రోజు అప్పుడు వెళ్ళారు యెరూషలేము మందిరానికి, మళ్ళీ 12 ఏళ్ళప్పుడు వెళ్ళారని అర్థం కాదండి. అక్కడ వాడుక అన్న పదం ఉపయోగించాడంటే ప్రతి సంవత్సరం కూడా పస్కా పండుగ జరిగేటప్పుడు మరి యోసేపు, మరియా, యేసుక్రీస్తు ప్రభువు వీరందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా మందిరానికి వెళ్ళటం అనేది వాడుక చొప్పున అలవాటు చొప్పున. మీలో చాలా మందికి ఏమంటే ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇండియాకి వెళ్ళడానికి మామూలు అప్పుడైతే ఒక రేట్ ఉంటుంది కదా, మామూలు అప్పుడైతే ఒక రేట్ ఉంటుంది, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుందండి. కానీ డిసెంబర్ నెల అదే విచిత్రము, తప్పనిసరిగా హై ఉంటుంది కదండి, తప్పనిసరిగా హై ఉంటుంది. ఎందుకని హై? ఎక్కువ శాతం మన వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం అంతా 11 నెలలు ఎక్కడ కష్టపడ్డప్పుడు కూడా పండక్కి క్రిస్మస్కి ఎక్కడికి వెళ్ళిపోవాలి? మన ఊరు. ప్రతి సంవత్సరం అక్కడ పర్వాలేదు 30,000 అయిపోయినా 40,000 అయిపోయినా మా ఊరు వెళ్ళాలండి, మా ఊరిలోని వాళ్ళతో, మా సంఘం వాళ్ళతో నేను మందిరానికి. ఈ సమయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అలవాటుగా మందిరానికి వెళ్ళటం అనేది అలవాటుగా ఉందండి. దేవుని మందిరానికి ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధ వాక్య భాగం చెప్తుందండి. నిర్గమ కాండము 20వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు చూడండి. నిర్గమ కాండము అమ్మా విశ్రాంతి దినమున చూడండి, పరిశుద్ధంగా ఆచరించుటకు నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలయ్యా. 6 దినములు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు ఏంటంటే విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇంట్లో ఉన్న పరదేశి అయినను ఏ పనియూ చేయకూడదు. ఇంకా చదవమ్మా. 6 దినముల్లో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును వాటిలో సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఏం చేశారంట? ఆశీర్వదించి. రెండోది శాంక్టిఫికేషన్, అది ఆశీర్వదించబడిందేనో. రెండోది పరిశుద్ధపరచబడితేనో. అంతేకాదు ఆయన దేవుడు కనుక అయ్యా మీరందరూ కూడా విశ్రాంతిని ఆచరించని చెప్పట్లా, ఆయన చేసి చూపిస్తున్నాడు.
ఆయన చేసి 6 దినాలు సృష్టి అంతటినీ చేసి 7వ దినాన ఆయన కంప్లీట్ గా విశ్రమించేశాడు. 6వ దినాన మానవుని చేసి 5 రోజుల వరకు మానవుడు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేసి సృష్టి అంతటిని చేసి 6వ రోజున మనిషిని చేసి 7వ రోజున ఆయన విశ్రమించాడు. కాబట్టి మీరు కూడా 7వ దినం అది ఆశీర్వదించబడిన దినం, పరిశుద్ధ దినం. కాబట్టి మీరు కూడా నీ ఇంట్లో కానీ, నీ దాసుడుగా, నీ దాసిగా, నీ ఆఖరికి ఎద్దు కానీ, గాడిద కానీ నువ్వు పని చేయకూడదు. ఏమంటే మనం దేవుడి కృపను బట్టి ఈ దేశంలో ఉన్నాం. మరి ఈ దేశం కూడా, ఈ దేశ ప్రజలు కూడా ఈ చట్టాన్ని పాటిస్తున్నారు కదా. మనకి ఎందుకు సెలవిస్తున్నారండి? వాళ్ళ ఇంట్లో పనిచేసిన మనకి. ఎందుకంటే అది విశ్రాంతి దినం. నీ పనివాడు కూడా ఆ దినాన పని చేయకూడదని దేవుడు చెప్పాడు కాబట్టి, ధర్మశాస్త్రం చెప్పారు కాబట్టి మరి వారు చేస్తున్నారు. దేవుని బిడ్డలమని మనం చేస్తున్నాం. అనేక సార్లు రాగలిగుండి దేవుని సన్నిధికి లేకపోతే ఆరోగ్యం కలిగి ఉండి కూడా మనం ఎన్నిసార్లు వాయిదాలు వేస్తున్నాం, ఎన్నిసార్లు లేకపోతే మనము స్కిప్ చేస్తున్నాం. ఒకసారి ఆలోచించడం. ఒక దినాన్ని దేవుడు లెక్క అడుగుతాడు కదా. కాబట్టి సరైన వాడుకు చొప్పున యేసుక్రీస్తు ప్రభు యెరూషలేము మందిరానికి వెళ్ళారు. రెండవది మనం ఇక్కడ చూస్తున్నాం 4:16 ఇప్పుడే చదువుకున్నాం కదా, లోక 4:16. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చును, తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి. ఇక్కడంటే మనకి ఇంకా ఇదే మందిరం అంటే అఫ్కోర్స్ కొంతమంది ఇంకా వేరే చర్చలు కూడా ఇది అయిపోయిన తర్వాత కొన్ని వాక్యం విందామని వెళ్ళేవారు ఉంటారనుకోండి. కానీ ఇది ఇండియాలో ఉండగైతే మనం ఒక్కొక్కసారి చూడండి, పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి కదా. ఎంసెట్ ఎగ్జామ్ ఎప్పుడు కూడా సండే జరుగుద్ది. లేకపోతే ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ సంబంధించిన ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా ఎంసెట్ కానీ, నీట్ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఈ ఎగ్జామ్స్ అన్ని గవర్నమెంట్ ఎప్పుడు పెడుతుంది అంటే సండే పెడుతుంది. మన పిల్లలు మనం తీసుకెళ్తూ ఉంటాం. మన ఊరు కాకుండా ఎక్కడో ఇస్తాడు, సిలిండర్ ఏలూరు, రాజమండ్రి, ఇంకెక్కడో ఇస్తూ ఉంటాడు. కాబట్టి తాడేపల్లిగూడెం అక్కడేమో. కాబట్టి అది ఆదివారం. కాబట్టి పిల్లోడు ఎగ్జామ్ రాసే వరకు అదేమో మనకి సర్వీస్ టైము, ఆరాధన టైము. కాబట్టి ఎక్కడో బస్ స్టాండ్లో అక్కడ కాలక్షేపం కాదు. అక్కడ ఏ చర్చ్ ఉంటే ఆ చర్చ్కి నువ్వేమైపోవాలి, వెళ్ళిపోవాలి, మిస్ అవ్వకూడదు. అక్కడ మందిరానికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే నా దేవుని యొక్క సన్నిధి రోజున నేను ఆయన దొంగిలకూడదు. అక్కడ మనకు 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఉంది కదా, దొంగిలకూడదని. దొంగతనం చేయడం అంటే ఎదుటి డబ్బులతో దొబ్బేయడం అని కాదు. దేవుని యొక్క రోజును కూడా మనం దొంగిలిస్తే అది కూడా దొంగతనం అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రభు ఇది నీ దినం, నీ సన్నిధిలో నేను ఆనందిస్తాను. కాబట్టి వాడికి చొప్పున మందిరానికి వెళ్ళిపోవాలండి. ఇక మూడవది మార్కు సువార్త 10వ అధ్యాయము 1వ వచనం చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 1వ వచనం. ఆయన అక్కడ నుండి లేచి యోదయ ప్రాంతములకును యోర్దాను అద్దరికి వచ్చును, జనసమూహములు తిరిగి ఆయన దగ్గర కూడి వచ్చిరి. చూడండి, ఆయన తన వాడుకు చొప్పున వారికి ఏం చేస్తారంట, మరలా బోధించుంటాడు. ఆయన వాడుకు చొప్పున బోధిస్తున్నాడు. ఆయన వాడుకు చొప్పున యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. సమాజ మందిరం అంటే యెరూషలేము దేవాలయం అంటే పెద్ద ప్రపంచ చరిత్ర కలిగింది. సమాజ మందిరం అంటే చిన్న చిన్న మందిరాలు ఉంటాయి, మన చర్చిలు లాంటివి. కాబట్టి ఆయన సమాజ మందిరానికి వెళ్ళిపోతారు. ఆయన శనివారం ఉంటే కొంతమంది చూడండి, ఆవిడకి ఎన్ని పనులు ఉన్నాయండి, లేకపోతే ఎంత డబ్బులు ఇచ్చినా అనవసరం, ఆవిడ మందిరానికి వెళ్ళిపోవాలంతే. ఆయన వెళ్ళిపోవాలండి, ఆయన ఇంకెవడో ఆపలేడు. ఎందుకంటే మందిరానికి వెళ్ళొస్తేనే మనశ్శాంతి. అలాగుండాలి మన ఆసక్తి దేవుని దినం వచ్చేటప్పటికి. ఇక మూడోది చూడండి, మనం ఈ వచనం చదువుతుంటే అది ఏదో చాలా తేలిగ్గా ఉంటూ ఉంటుంది. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువు ఆ ముందంతా ఏం చేస్తున్నారంటే, ఆ ముందంతా కూడా అపవిత్రాత్మ పట్టినోడిని, దయ్యాలు పట్టినోడిని, రోగస్తుని అందరూ కూడా రాత్రికాలం అంతా వదిలిగొట్టి ఆ రాత్రి అంతానేమో ఆయన ప్రార్థన చేసి తర్వాత వాడుకు చొప్పున అలవాటుగా ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రజలకి బోధించుంటాడు. ఇది నాన్న మనకి ఎలాంటి అలవాట్లు ఉన్నాయి ఒకసారి ఆలోచించాలి. మనం ఎలాంటి అలవాట్లు కలిగి ఉన్నాం. పొద్దున్నే మనం కొన్ని అలవాట్లు కలిగి ఉంటాం కదా. పండుగ వస్తుందంటే బట్టలు కొనుక్కోవాలి, అది మనం పెద్దలు నేర్పించిన అలవాటు. లేకపోతే ఇంకోటి, పొద్దున్నే లేవగానే మనకు కొన్ని అలవాట్లు ఉంటాయి, కాఫీ తాగటం. ఇంకోటి, ఇదేనా నీ జీవితంలో నువ్వు ఎలాంటి అలవాట్లు కలిగి ఉంటున్నావు, ఎలాంటి వాటిని నీ యొక్క లైఫ్ స్టైల్గా నీ దినచర్యలో భాగంగా ఎంచుకుంటున్నావు. 3 అలవాట్లు మనం చూస్తాం. 4వది చూద్దామండి. 4వ విషయం చూద్దాం. లోక 22:39 అండి. లోక 22:39 వచ్చిన చూడండి ఒకసారి. అక్కడ నేను చదువుతున్నాను. లోక 22:39. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా ఆయన శిష్యులను ఆయన వెంట వెళ్ళి. ఏంటంటే వాడుకు చొప్పున ప్రతిరోజు పగలంతానేమో సువార్త చేయడం, బోధించడం. రాత్రి అయ్యేటప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారంట, ఒలీవల కొండకి. ఎందుకు వెళ్ళారు? ఆ కింద ఏముందో చూడండి, 40 వచ్చులో ప్రార్థన చేయడానికి మోకాళ్ళు చాలండి. ప్రార్థన చేయడానికి వెళ్తున్నారు ఒలీవల కొండకి. మనకులాగా ఇల్లు లేదు కాబట్టి యేసు ప్రభు వారికి, మనకులాగా ఒక ప్లాట్ లేదు కాబట్టి ఆయన కొండకు వెళ్ళి ఒలీవల తోటకు వెళ్ళి ప్రార్థన చేస్తారు. అదేదో గుర్తొచ్చినప్పుడు కాదు,
బలహీనత వచ్చినప్పుడు కాదు, సమస్య వచ్చినప్పుడు కాదు, ఇంట్లో బాగోలేనప్పుడు కాదు. ప్రతిరోజు ఆయన దినచర్య, ప్రతిరోజు ఆయన పని ఏంటంటే ఒలీవల కొండకు వెళ్ళిపోవాలి. ఒలీవల కొండకు ఇది నేను ఒక విషయం మీరు గుర్తుపెట్టుకో. 4 వాడుకలు చెప్పుకున్నాం కదా. యేసయ్య యెరూషలేము మందిరానికి వెళ్ళేవారు, వాడుక చొప్పున సమాజ మందిరానికి, వాడుక చొప్పున ప్రజలకు బోధించేవారు, వాడుక చొప్పున ప్రార్థించడానికి ఒలీవల కొండకు వెళ్ళారు. మనం ఇంకా సంవత్సర ప్రారంభంలోనే ఉన్నాం, మొదటి నెలలోనే ఉన్నాం, 22వ తారీఖు. మనము చూడండి, అంటే ఒక టైంని కేటాయించుకోండి. బహుశా అట్లీస్ట్ కనీసం రాత్రి అయినా పర్వాలేదు. దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ ఒక అధ్యాయము, ఇక్కడ ఒక అధ్యాయము, అక్కడ రెఫరెన్స్, అట్లా కాకుండా దేవుడు మనకిచ్చిన సమయంలో ఒక సంవత్సరంలో కనీసం బైబిల్ని పూర్తి చేయాలి. లేకపోతే కనీసం కొన్ని సంవత్సరం ఒక రోజుకు ఒక అధ్యాయం చదవాలి, వరుసగా చదవాలన్నమాట. ఏమంటే వాడికంటే క్రమముగా చేయవలసిన పని, క్రమమైన రీతిలో చేయవలసిన పని. అక్కడో పని ఇక్కడో పని కాదు. కాబట్టి అక్కడో అధ్యాయం ఇక్కడో అధ్యాయం ఏమి నువ్వు ఎంతకాలం నేర్చుకోలేవు. కాబట్టి నువ్వు బైబిల్ చదవటం అనేది, వాక్య పఠనం అనేది ఒక వాడుకగా మారిపోవాలి, ఒక అలవాటుగా మారిపోవాలి. పఠించటం దేవుని చిత్తం అయితే సంవత్సరం ఒకసారి బైబిల్ని మనం మహా అయితే ఒక 50 సంవత్సరాలు వచ్చిందంటే కళ్ళు సరిగ్గా కనబడటం, అప్పుడు చదవడానికి ఓపిక ఉండదు, నడువు నొప్పులు వస్తూ ఉంటాయి, మోకరించలేవు. కాబట్టి శక్తి దేవుడిచ్చిన మేరకు, ఆరోగ్యం మేరకు వాక్యాన్ని చదువుతామండి. రాబోయే రోజుల్లో ఒకటి వాక్యం దూరం అయిపోవచ్చు, కాలమాన పరిస్థితులు, ప్రపంచ పరిస్థితులు ఎట్లా ఉంటాయో తెలియదు. కాబట్టి వాడుకగా నువ్వు చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. వాక్యము చదవటము, ప్రార్థించడం. ప్రార్థన ఎలాగో మీరు చేస్తారు, వాక్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయవద్దు. కాబట్టి ఒక అలవాటుగా, ఒక క్రమమైన రీతిలో బైబిల్ కూడా చదవాలని నేను తెలియజేస్తాను. ఒక 5 నిమిషాలు ఉన్న సమయాన్ని ముగిస్తాను. సరే, ఇప్పుడు 17వ వచనం, ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడిను. ప్రవక్త అయిన యెషయా గ్రంథం, మనందరి చేతిలో బైబిల్ ఉంది కదా, అందులో యెషయా గ్రంథం ఉంది. యెషయా గ్రంథానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయండి బైబిల్ గ్రంథంలో. యెషయా గ్రంథానికి ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే, యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. బైబిల్లో ఇప్పుడు తిరగద్దు మీరు, యెషయాలో నేను ఏం చెప్పట్లేదు కానీ బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి, యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, యెషయా గ్రంథంలో, పాత నిబంధనలోని యెషయా గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక, పరిచర్య, మరణము, పునరుద్ధానం, వీటన్నిటి గురించి కూడా యెషయా గ్రంథంలో ప్రవచనాలు ఉన్నాయి. కాబట్టి యెషయా గ్రంథాన్ని పాత నిబంధనలో ఉన్న సువార్త పుస్తకం అన్నారు, పాత నిబంధనలో ఉన్న సువార్త పుస్తకం అన్నారు. సరే, యెషయా అన్న మాటకి అర్థం ఏంటి? యెషయా గ్రంథం కదా, యెషయా అన్న మాటకి అర్థము యెహోవా రక్షణ అని అర్థం, యెహోవా రక్షణ అని అర్థం. ఇప్పుడు యెహోవా రక్షణ అనబడి ఈ గ్రంథం ఎవరి చేతికి ఇవ్వబడింది? ఎవరు చదువుతున్నారు ఆ రోజున? ఈ రోజు మీరు చదువుతున్నట్లుగా యేసు ప్రభు వారి చేతికి ఇవ్వబడింది. యేసు ప్రభు ఆ గ్రంథాన్ని తెరిచి చదువుతున్నారు. యెషయా అన్న మాటకి యెహోవా రక్షణ అని అర్థము, యేసు అను శబ్దమునకు రక్షకుడు అని అర్థం. ఈయనే రక్షకుడు, ఆ రక్షణ ఈయనే. యెషయా చెప్పిన ఆ రక్షణ ఈయనే, ఆ దైవ కుమారుడే ఇప్పుడు గ్రంథాన్ని విప్పుతున్నాడు. ఇంకొక విషయం చెప్పాలంటే, ఇప్పుడు మన చేతిలో ఉన్నట్లుగా ఎంత సౌకర్యవంతంగా, ఎంత చక్కగా, ఎలాంటి బైబిల్ కాదండి. అప్పుడు వెళ్ళమనబడి పెపారస్ మరి కొన్ని చెట్టు బెరళ్ళ మీద, జంతు చర్మాల మీద బైబిల్ గ్రంథం రాయబడి ఉండేది. కాబట్టి ఆ గ్రంథపు చుట్టలుగా ఉండేవి. దాన్ని యేసు ప్రభు వారి చేతికి ఇవ్వగా ఆయన గ్రంథాన్ని ఏం చేశారంట? విప్పారు. గ్రంథాన్ని ఏం చేశారంట? విప్పారు. ఈ సమయాన దానికి ఒక విషయం చెప్పుకుని ముగిద్దాము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం చెప్పుకుందా, నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనంలో యోహాను, నేను చదువుతున్నాను, టైం అవుతుంది. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును ఇప్పటికే జయము పొందినని నాతో చెప్పాను. 4వ వచనంలో మీరు చూస్తే ఆ గ్రంథం ఇప్పటికి ఎవడు కూడా యోగ్యుడు లేడని ఏడుస్తున్నాడు ఆ గ్రంథకర్త యోహాను. అయ్యో ఎవరు లేరంటే, ఉన్నాడయ్యో ఒకడు, దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహం 7 ముద్రలు విప్పుదన్నప్పుడు. ఎవరా యోధా గోత్రపు సింహం? చివరి అధ్యాయానికి రండి. ప్రకటన గ్రంథం 22:16, ప్రకటన లాస్ట్ పేజ్ ఇంకా 26:16. సంఘముల కోసము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చెప్పుకున్నాను. యేసు అనబడిన ఈ రక్షకుడు గ్రంథాన్ని విప్పటానికి యోగ్యుడు, ముద్రలను విప్పటానికి యోగ్యుడు, గ్రంథాన్ని మూయడానికి యోగ్యుడు. సరే, ఇప్పుడు ఈయన వచ్చి చేసింది ఏంటంటే, ఏదైతే ఉందో అక్కడ లోకసువార్త 4వ అధ్యాయంలో చెరలో ఉన్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి, ఏమంటే ఈ యొక్క బానిసత్వంలో విడుదల, ఇదంతా యెషయా ముందుగా ప్రవచించాడు. నేను చెప్పుకున్నాం కదా, యెషయా 61వ అధ్యాయంలో ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీద ఉన్నదని, మెస్సియా వచ్చినప్పుడు, రక్షకుడు వచ్చినప్పుడు ఏమేం చేస్తాడో వాటన్నిటిని ముందుగానే ప్రవచించారు.
కాబట్టి దీని యొక్క నెరవేర్పు ఏమిటంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు కూడా గలిలయకు వచ్చారు. గలిలయకు రావడం ద్వారా ఆయన ఏం చేశాడో ఒక్క విషయాన్ని చదివి నేను ముగిస్తానండి. చూడండి, మత్తయి సువార్తకు రండి. యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన కార్యం మత్తయి సువార్త 4వ అధ్యాయము 12 నుంచి 16, 23, 24, 25 వచనాలు వరుసగా చదువుతున్నాను. మత్తయి సువార్త 4:12 నుంచి. యోహాను చెరపట్టబడిన యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జబూలును నఫ్తాలి అనే దేశముల ప్రాంతంలో సముద్ర తీరమందరి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. జబూలును దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయు చీకట్లో కూర్చుండిన ప్రజలంట గొప్ప వెలుగును చూస్తారు. ఇంకా దాన్ని ఎవడో కౌంట్ చేయలేడు అనమాట. గొప్ప వెలుగును చూస్తారు. ఏమిటా గొప్ప వెలుగు? యేసే ఆ గొప్ప వెలుగు. ఏంటి ఆ గొప్ప వెలుగు అంటే, చూడండి ఇప్పుడు వివరణ 23వ వచనం, అదే అధ్యాయం 23, 24. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గుర్చిన సువార్తను ప్రకటించు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచు గలిలయ అంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించెను. నానా విధములైన రోగములు వ్యాధుల చేతను పీడింపబడిన వారిని, వ్యాధిగ్రస్తులందరినీ, దెయ్యములు పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయు కల వారిని ఆయన వద్దకు తీసుకుని రాగా వారిని స్వస్థపరిచారు. కాబట్టి గలిలయ, దెకపోలి, యెరూషలేము, యోదయ ప్రదేశం అంతటా ఆయన కీర్తి వ్యాపించింది. ఒక మాటలో చెప్పాలంటే అండి, ఇవన్నీ సముద్ర తీర ప్రాంతాలు. సముద్ర తీర ప్రాంతం, సీ కోస్ట్ ఏరియా అంటారు. కాబట్టి ఈ సముద్ర తీర ప్రాంతంలో ప్రతివాడు ఏదో ఒక బలహీనతో బాధపడుతుంది. ఏదో ఒక అనారోగ్యం, లేకపోతే ఏ అనారోగ్యం లేదంటే సాతాను శోధనలు, దెయ్యపు శక్తులు, కాబట్టి చాంద్ర రోగము, ఈ ఏదో ఒక రోగంతో బాధపడుతున్నప్పుడు ఈ డిసీజ్ తోటి యేసు ప్రభు గలిలయకు వచ్చాడు. యేసు ప్రభు గలిలయకు వచ్చినప్పుడు వారి బంధకాలన్నిటి నుంచి, అది సాతాను శక్తులైనా, చీకటి శక్తులైనా, అనారోగ్యమైన విడుదల పొందుకున్నారు. ఇప్పుడు యేసు ప్రభువులో గొప్ప వెలుగు చూశారు. యేసు ప్రభువు విమోచకుడు. అందుకనే ప్రభు హితవత్సరం ప్రకటించడానికి వచ్చి ఉన్నాడు. అంటే ఇయర్ ఆఫ్ రిడీమ్ అనగా బాండేజ్ నుంచి మనకు విడుదల. నువ్వు పొందుతున్న బలహీనత నీకు ఒక చెర, నీ యొక్క అనారోగ్యం ఒక చెర, నీ కష్టం ఒక చెర. ఆ చెర నుంచి ప్రభు విడిపిస్తాడు. ఆయన నిరీక్షణ ఉంచుదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మనందరూ వెనుకల్లో దీవించిన గాక. ఆమె అందరూ లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదం. సర్వాధికారి, సర్వమేళ్లకు కారణభూతుడ, పరిశుద్ధుడా, మా జీవితకాల పర్యంతంలో ప్రభువా మేము అనేకమైన బంధకాలతో బాధపడుతున్నాం తండ్రి. అనేకమైన చీకట్లలో కొట్టుమిట్టాడుతున్నాం ప్రభు. అనేకమైన అపవాది తంత్రములతో ప్రభువా మేము తల్లడిల్లిపోతున్నాం ప్రభు. మా యొక్క ఆర్థిక పరమైన సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఉద్యోగలేమి, కష్టాలు, కుటుంబాల్లో అసమాధానం ప్రభువా, అనైక్యత, వీటి చేత ప్రభు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాం. మా జీవితాలు విడుదల, విమోచన ఇవ్వడానికి నీవు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చావు ప్రభు. ఆ గలిలయ, జబూలును, నఫ్తాలి, ఆ కపెర్నహూము ప్రాంతాలు ప్రభు ఏ రీతిగా అయితే నీవు ఆ ప్రాంతాలను దర్శించినప్పుడు గొప్ప వెలుగును చూశారో, మా బ్రతుకుల్లో కూడా ప్రభు నీవు అరుదించితే, నిన్ను ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నప్పుడు మా బ్రతుకుల్లో కూడా ఆ బాండేజ్ అన్నిటి నుంచి విడుదల పొందుకుని మీలో ఉన్న ఆ గొప్ప వెలుగు, ఆ నిజమైన వెలుగు మేము పొందుకోవడం సహాయం చేయండి. వెతబడిన మాటలు మా అంతర్ హృదయాలు పదిలపరచండి. నీరు కట్టిన తోట వల్లే ఫలింపు చేయండి ప్రభు. ఎవరు ఏ బలహీనతలో ఉన్నారో మీకు తెలుసు. ఏ సమస్యలో, ఏ కష్టంలో ఉన్నారో, ఏ దుఃఖంలో ఉన్నారో మీకు తెలుసు. వీసా రెన్యువల్ కొరకు డబ్బులు లేక బాధపడుతున్నారు ప్రభు. వీసా రెన్యువల్ కొరకు డబ్బులు లేక బాధపడుతున్నారు ప్రభు. నేను ఉద్యోగాలకు ఎదురు చూస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు ప్రభు. వారందరినీ దర్శించండి, బలపరచండి. నేను మళ్ళా ఇండియా దేశం నుంచి క్షేమంగా ఈ దేశానికి వచ్చిన బిడ్డలు బట్టి వందనాలు. ఇక్కడి నుంచి ప్రభు వెళుతున్న బిడ్డలు బట్టి వందనాలు. అలాగే నేను మా ఆంధ్ర అంగ్లికన్ సంఘాన్ని దీవించండి, ఆశించండి. మీ చిత్తమైతే ప్రభు ఈ శనివారం ఆరాధన నుంచి నైనా పునరుద్ధాన దినానికి, ఆదివారం ఆరాధనకి మారగలగటానికి ప్రభు అటు మార్పులు కూడా మీరు అనుమతించమని, మీరు ఆజ్ఞాపించమని మీ చేతులకు అప్పగించమని సంఘాన్ని దీవించండి. సంఘ సేవకులు ఐజక్ గారి, ఎగ్జిక్యూటివ్ కమిటీ వారిని, స్త్రీలను, పురుషులను, సమస్తమే వారిని, చిన్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. మరొకసారి ప్రభువా ఇదిగోనైనా గాల్వెన్ బట్టి, అలాగే నైనా శాసను బట్టి మేము స్తుతిస్తున్నాం. అదే రీతిగా ప్రభు పుట్టినరోజు జరిగించుకున్న బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. నాయన ఇంకా ప్రభు ఏ అవసరత బిడ్డలు ఉన్నారు, ప్రతి అవసరత మీ నామములు తీర్చుకొని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ప్రార్థన సమర్పించున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, పరలోకం నెరవేర్చుగాక, మా దినాహారాన్ని దయచేసి మా అపరాధం చేసిన ప్రకారం క్షమించు, మమ్మల్ని శోధనలో తెలుసు, రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక, ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక, ప్రభు నీ మీద తన సన్నిధి కాంతులు దింపజేసి నీకు సమాధానం కలుగజేయునుగాక.
మనసాతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దాత